హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీపై కీలక నిర్ణయం. ముందుగా డీఏ విడుదల. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల చిరకాల కోరికైనటువంటి నూతన వేతన సవరణ కమిషన్ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్-యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి గారు గట్టిగా డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో జరిగినటువంటి ఉపాధ్యాయుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను క్లియర్ చేస్తామని, అలాగే కొత్త పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారనమాట. అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు పెరుగుతున్న దృష్ట్యా ధరలు పెరుగుతున్న దృష్ట్యా ఉద్యోగులకు వేతన సవరణ అనేది అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 కరువు భత్యాలు, డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, రాబోయే జనవరి నాటికి ఆ సంఖ్య 6కు చేరుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిల వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి కనీసం పెండింగ్‌లో ఉన్న డీఏలనైనా తక్షణమే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఇది పాలనపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మరో ముఖ్యమైన అంశంగా ఉపాధ్యాయుల సమస్యలపై ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యంగా 2010వ సంవత్సరం కంటే ముందు నియామకమై ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులందరికీ కూడా అర్హత పరీక్ష టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దాల పాటు అనుభవం ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ తప్పనిసరి చేయటం వారిని మానసిక వేదనకు గురి చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. వారి సుదీర్ఘ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో ఉన్న సాంకేతిక మరియు న్యాయపరమైన అడ్డంకులను తొలగించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీఎస్-యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ గారితో పాటు జిల్లా ముఖ్య నేతలు, పెద్ద సంఖ్యలోనే ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతారని వారు హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకొని ఉద్యోగుల ఆశలను వమ్ము చేయకుండా నూతన వేతన సవరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఈ సమావేశం తెలంగాణ ఉపాధ్యాయ లోకంలో ఒక కొత్త చర్చకైతే దారితీసిందనే చెప్పాలి.